తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం తాకట్టులో బంగారం పెడుతూ ఉంటాం అవసరం కొద్దీ కూడా. సో మరి తాకట్టులో ఉన్న బంగారం త్వరగా విడిపించుకోవాలి అని అంటే ఏదైనా పరిహారం ఉంటుందా గురువుగారు? చెప్తానమ్మా. అసలు ఫస్ట్ తాకట్లోకి ఎందుకు వెళ్తుందో తెలుసా మీకు? తెలీదు గురుగారు. చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ కారణం ఏంటంటే, మీరు బంగారం కొనేటప్పుడు పొరపాటును కూడా చాలామంది చేసే మిస్టేక్ చెప్పమంటారా? బంగారం కొంటే అవసరం పెట్టినప్పుడు తాకట్టు పెట్టుకోవచ్చు అనే ఇంటెన్షన్తో కొంటారు. ఓహో, కొనే ముందే ఆ ఆలోచన పెట్టుకుంటారు ఆ ఆలోచనతో కొంటారు. అసలు ఫస్ట్ ఆలోచన తీసేసేయండి. ఇప్పుడు ఇవాళ రేపు చూడండి, మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు అంటే, వాళ్ళు మ్యారేజ్ చేసుకునే ముందు ఒకవేళ రేపు పొద్దున్న డిస్ప్యూట్స్ వస్తే మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చేస్తున్నారు. అంటే ఎట్లాగా, తొందరగా సంతానాన్ని కనొద్దు, దూరంగా ఉంటే మంచిది. ఓకే, అంటే ఏంటి, మైండ్లో, మీ సబ్ కాన్షియస్ మైండ్లో రేపు పొద్దున్న గొడవలు వస్తే ఏం చేయాలనేది ముందు పెట్టేసుకుంటున్నారు. అవును, ప్రేమగా ఉండాలి, మంచి చక్కగా జీవితాన్ని తీసుకెళ్ళాలని అసలు ఇంటెన్షన్ లేదు. నేనేమంటానంటే, సరే ఓకే, దురదృష్టవశాత్తు ఏదో టైం కలిసి రాలేదు, పెట్టారు తాకట్టు, అది మిమ్మల్ని రక్షిస్తుంది. కానీ ఇంటెన్షన్ మీరు అసలు అది పెట్టుకోకండి. ఇప్పుడు కొంటే రేపు పొద్దున్న ఏదైనా అవసరం పడితే తాకట్టు పెట్టొచ్చు అనే పాయింట్లో మీరు కొన్నారు బంగారం అంటే, మీ మనసు దాన్ని కనెక్ట్ అయింది, మీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి చెప్పింది నేను తాకట్టు పెట్టేస్తాననేసి. ఓకే. రెండవది, తాకట్టు పెట్టేటప్పుడు పొరపాటును కూడా మంగళవారాలు పెట్టకండి. మంగళవారం మీరు ఏదైనా తాకట్టు పెడితే అది మారు కోరుతుంది, మళ్ళీ 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 వెళ్తూనే ఉంటుంది. ఓకే. మరొకటి ఏంటంటే, ఎప్పుడు కూడా గురుగ్రహం కానీ రవిగ్రహం కానీ మీ జన్మజాతకంలో పాపకత్తెరలో ఉన్నప్పుడు, లేదా గోచారంలో పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు మీ పేరు మీద బంగారం కొనకూడదు. పిల్లల పేర్ల మీదో, భార్య పేరు మీదో, లేదా భర్త పేరు మీద అంటే కాకుండా కొనాలి. అంటే ఒకసారి చెక్ చేసుకోవాలంటారు? చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీకు భూమి మీద పెడితే బాగుంటుందా, ల్యాండ్ అంటే ఒక అపార్ట్మెంటా, ల్యాండా, మనకి బంగారమా, వెండి మీద పెడితే బాగుంటుందా, లేకపోతే పేపర్ గోల్డ్ అంటారు, డైరెక్ట్ గోల్డ్ కాకుండా పేపర్ గోల్డ్ మీద పెడితే బాగుంటుందా, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ దాని ద్వారా పెడితే బాగుంటుందా అని ఉంటుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అనుకోండి, బుధుడు ఇన్వెస్ట్మెంట్స్ అయిన ధనాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు. అలా కాకుండా ల్యాండ్స్ మీద అనుకోండి, కుజుడు అవుతాడు. కుజుడు ధనాన్ని ఇచ్చే కారకుడు అయితే మీకు ల్యాండ్స్ మీద పెడితే డబ్బులు వస్తాయి. గురువు రవి ధనాన్ని ఇచ్చే కారకులు అయితే మీకు బంగారం మీద పెడితే డబ్బులు వస్తాయి. అది పేపర్ గోల్డ్ కానివ్వండి, ఏదైనా. కాకపోతే కొంచెం రాహు కనెక్టివిటీ వచ్చినప్పుడు పేపర్ గోల్డ్ కొనుక్కోవాలి. అలా కాకుండా ఓన్లీ నాకు ఇల్లే కనుక్కుంటే బాగుంటుందండి అంటే వాళ్ళకి అర్థం ఏంటంటే, కుజుడు పాడయ్యాడు, శుక్రుడు బాగున్నాడు. ఓకే. ఇప్పుడు ఇంకొంతమంది ఏం చేస్తారు, అలాగా సార్ నేను కారు ఏంటి అంటే క్యాబినెట్ పిచ్చుకుంటాడు. క్యాబినెట్ పిచ్చుకుంటే డబ్బులు వస్తాయి అంటే శుక్రుడి ద్వారా, శుక్రచంద్రుల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి వాటి ద్వారా ధనం వచ్చే యోగం ఉంటుంది. అంటే ఇవన్నీ ఒక క్యాలిక్యులేషన్స్. ఆస్ట్రాలజీ అనేది ఏంటంటే వెరీ క్లియర్లీ ఆల్ ఆర్ ఫార్ములాస్, సూత్రాలు ఇచ్చారు మనకి. ఓకే. మనకి మహర్షులు ఏం చేశారంటే, ఇది సూత్రము అయ్యా, నీకు 2 వివాహాలు అవ్వాలంటే ఇది సూత్రం, నీకు దీని ద్వారా డబ్బులు రావాలంటే ఇది సూత్రం. ఇది చూసుకుంటూ గోచార గ్రహాలు ఎక్కడైనా ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ సైన్లోకి ఏమైనా గోచార గ్రహాలు ఎంటర్ అయ్యాయా, మంచి గ్రహాలు ఎంటర్ అయితే ఇన్వెస్ట్మెంట్ టైంలో మీరు పెట్టిన వెంటనే డబ్బులు కలిసి వస్తాయి. అంటే అలాగా మనం కొంతమంది చూస్తుంటాం. రీసెంట్గా కూడా నాకు ఒక 5 years బ్యాక్ అనుకుంటా, ఇలా ₹1,00,00,000 ల్యాండ్ కొన్నాడు వ్యక్తి. జస్ట్ 20 days ఆఫ్ పీరియడ్లో 125 అమ్మేశాడు. ఓకే. 1 crore కొని 1,25,00,000 అమ్మేశాడు. జస్ట్ 25. అతనికి ఏంటి, భూమి మూలంగా ధనయోగం ఉంది ఆయన దగ్గర జాతకంలో. ఎవరికి వస్తుంది చెప్పండి, ఒక 20 daysలో 25,00,000 రావాలంటే? అస్సలు ఇంపాసిబుల్ గురుగారు. చాలా కష్టంగా. అంటే పెద్ద వాళ్ళకి వస్తుందేమో, కానీ మామూలు వ్యక్తికి అంత ఈజీ కాదు కదా. మళ్ళీ ఆయన ఏంటి, ఒక 2 పెద్ద కార్లు గిర్లేను, ఒక 2-wheeler మీద తిరిగే వ్యక్తి, వచ్చేసింది డబ్బులు అంతా. ఓకే. సో గ్రహస్థితి బాగుండాలి దేనికైనా కూడా. ఓకే గురుగారు, అయితే మరి గ్రహస్థితి బాగుండాలి, మీకు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు వస్తాయి అనే మీకు ఇది తెలియాలి మీ జాతకంలో. ఓకే. ఓకే. తెలిస్తే అది అన్నీ కూడా టైమింగ్ ఉంటుందమ్మా. అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, యోగం ఉండడం వేరు, టైం రావడం వేరు. అంటే ఎలా అంటే చెప్తా చూడండి. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. 5 years బ్యాక్ రాణించలేకపోయాడు ఆయన, ఇప్పుడు సీఎం అయ్యాడు. మరి అప్పుడు పోటీ చేశాడు, అప్పుడు తిరిగాడు, అప్పుడు కష్టపడ్డాడు, కానీ ఇప్పుడు ఎందుకు టైం వచ్చింది. ఓకే. ఓకే.
అర్థమైందమ్మా, టైం రావాలి దేనికైనా. సో అది గుడ్ టైమా బ్యాడ్ టైమా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయనా వద్దా, చేస్తే ఎందులో చేయాలి. రవి గురువులు ఇస్తున్నారు బంగారంలో చేయి, కుజుడు ఇస్తున్నాడు ల్యాండ్లో చేయి, శుక్రుడు ఇస్తున్నాడు బిల్డింగ్ అపార్ట్మెంట్లో చేయి, ఇట్లా ఉంటుంది. సో అత్యవసర కొలది మరి పెట్టేస్తారు తాకట్లు. సో మరి తిరిగి తెచ్చుకునేటప్పుడు ఈ రోజుల్లో తెచ్చుకుంటే మంచిది అనే నియమాలు ఏమైనా ఉన్నాయా? మంగళవారమే తెచ్చుకోవాలమ్మా, అప్పుడు ఇంటికి వస్తుంది కదా, మారు కోరుతుంది కదా, మారు కోరుతుంది కాబట్టి. ఓకే, అప్పున్నా సరే మంగళవారమే తీర్చాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక 2 లక్షలు అప్పు ఉంది, ప్రతి నెల 20,000 ఇస్తా అన్నాడు, 10 నెలలు ఒప్పందం, ప్రతి నెల 20,000 మంగళవారం ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి మీరు లాస్ట్ వారం గురువారం ఇచ్చేసేయాలి. మళ్ళీ లాస్ట్ కూడా మంగళవారం ఇస్తే మళ్ళీ ఇంకోసారి ఇవ్వాల్సి వస్తుంటుంది. ఓకే, లాస్ట్ ఇవ్వకూడదు, ముందైతే ఇచ్చుకోవాలి. మంగళము అంటే శుభము అని అర్థం. శుభాన్ని ఇచ్చే గ్రహం పాడైతే దాన్నే మంగళ దోష్ అంటారు. అంటే కుజుడు పాడయ్యాడు, కుజ దోషము. కుజ దోషం అంటే కుజుడు దోష అయ్యాడు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీ దగ్గర ఒక కారు ఉంది, కారుకి పంచర్ అయింది, వెళ్ళగలరా మీరు? వెళ్ళలేము. అంటే దాని బలం అది కోల్పోయింది. అది పంచర్ని సెట్ చేసి లేకపోతే ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అది సెట్ చేస్తే అప్పుడు మీరు ఆ కార్లో వెళ్ళగలుగుతారు. వెళ్తూ వెళ్తే ఆగిపోయింది, ఆ కార్ని అక్కడ వదిలేసి ఇంకో క్యాబికి వెళ్ళిపోతారు, దాన్ని అక్కడే ఉండరు కదా మీరు. లేదు. అట్లాగే జన్మజాతకంలో ఏదైనా గ్రహం పాడైతే అది దోషము అంటారు. అంత మాత్రం దోషము అనగా అదేదో మిమ్మల్ని అదేదో చేస్తుందని కాదు, దానివల్ల మీరు పొందాల్సిన బెనిఫిట్ పొందలేకపోతున్నారు. అంటే ఎలా అయితే కారు ఆగిపోతే దానివల్ల పొందాల్సిన బెనిఫిట్ పొందలేక ఆ కార్ని అక్కడే వదిలేసి ఏదో రిపేర్ మెకానిక్కి అప్పచెప్పి మీరు ఎలా అయితే ఇంకో కార్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతారో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గ్రహం వీక్గా ఉన్నప్పుడు అది బలాన్ని ఇవ్వలేకపోతుంది. దాన్ని బలం పెంచుకోవడానికి రెమెడీలు చేస్తుంటాం. అయితే గురుగారు, నాకు అంటే నేను విన్న ఒక చిన్న సందేహం ఏంటి అంటే, మనం ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో బంగారాన్ని కనుక తాకట్టు పెడితే తిరిగి తెచ్చాక దాన్ని ధరించకూడదు అని అంటారు. సో అది నిజమేనా? అలా కదమ్మా, మరి దేని తెచ్చుకోవడం, అది పూర్తిగా రాంగ్ కాన్సెప్ట్. అసలు ఎక్కడుంది అంటే, నేను అనేది ఏంటంటే, ఒక మాట మాట్లాడితే దానికి ఆధారం ఉండాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడు, తెచ్చుకున్నాక ఎందుకు అది ధరించకూడదు, అది తప్పు. పెట్టేటప్పుడు లేదా కొనేటప్పుడు మీ జన్మజాతకంలో బంగారం కొంటే నిలబడదు అని ఉంటుందమ్మా కొన్నిసార్లు. అప్పుడు కొనకూడదు, అప్పుడు ఇంకో దాని మీద దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదా ఖచ్చితంగా కొనాలనుంది అంటే మీ పిల్లల పేర్ల మీద కొనుక్కోండి. అంతేగాని తాకట్టు పెట్టాము ఏదో టైం బాగా కలిసి వచ్చింది. అసలు లేడీస్ బంగారం దేనికమ్మా, పెట్టుకోవడానికి, మన ఇండియన్ దీని పరంగా చూపించుకోవడానిక, అలంకరణకే కదా. అలంకరణ అమ్మయ్య వీళ్ళకి సొసైటీలో ఒక పేరు ప్రఖ్యాతల కోసమే. ఇవన్నీ లోపల పెట్టుకుని ఇంక దేనికి బంగారం లేదు. సో ఓకే గురుగారు, సో ఓవరాల్గా మనం బంగారం తాకట్టు పెట్టి కొన్ని పరిస్థితుల్లో తెచ్చుకోలేని పరిస్థితులు, అంటే కొంతమంది ఏళ్ళు గడిచినా సరే ఉన్న బంగారం ఉంది అని చెప్పుకోవటానికే కానీ ధరించడానికి ఉండదు. సో విడిపించడానికి చాలా రకాల సమస్యలు కూడా అడ్డుపడుతూ ఉంటాయి. సో మరి దీనికి ఏదైనా మంత్రం ఉంటుందా గురువు గారు? ఓం అపర్ణాయై నమః అనే మంత్రం 100% మీకు పనిచేస్తుంది. ఎవరు చేసినా సరే అప్పటి నుంచి బయటపడతాడు. బంగారాన్ని కాదు కదా, ఇంకేదైనా తెచ్చుకోగలుగుతాడు. సో తాకట్టులో ఉన్న బంగారం మనం తెచ్చేసుకోవచ్చు అంటారు. ఒకటేనమ్మా, మీరు ఫస్ట్ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు, ఎట్లాగా నేను ఈ అమ్మవారిని ఈ మంత్రం చేస్తాను నాకు వస్తుందని. మీ మైండ్లో ఎప్పుడైతే మీకు వస్తుంది అని బలంగా నమ్మకం ఉంటుందో, అమ్మవారిని నమ్ముతారో, మీరు సీరియస్గా పనిచేస్తారు. అసలు ఫస్ట్ మీకు మైండ్లో నమ్మకము సీరియస్నెస్ లేనప్పుడు ఎట్లా అవుతుంది? ఇప్పుడు నువ్వు సీరియస్నెస్, లైఫ్ని సీరియస్గా తీసుకుంటేనే మీకు ఆనందం ఇస్తుంది. లైఫ్ని ఈజీగా తీసుకుంటే మీకు సీరియస్ సమస్యలు తెచ్చిపెడుతుంది. ఓకే గురుగారు, సో ఇది ప్రజెంట్ సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య గురుగారు. సో దానికి చక్కటి మంత్రాన్ని, అలాగే ఎప్పుడు పెట్టాలి తాకట్టు, ఎప్పుడు విడిపించుకోవాలి అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.